అట్లా క్షయమైనటువంటి బీజం నుంచి పుట్టింపబడినటువంటి వారు కాదు. మీరు అక్షయమైన అంటే నశించిపోని విత్తనము మీలో విత్తబడ్డది. ఏంటి ఆ విత్తనం అంటే క్రీస్తుని మీ హృదయంలోనికి ఆహ్వానించారు. క్రీస్తుని మీ హృదయంలోనికి ఆహ్వానించారు అంటే నశించని వాడబారని ఆ యొక్క జీవవాక్యాన్ని, యేసుక్రీస్తే దేవుడని, ఆయన్ని పాపాల కోసం మరణించాడనేటువంటి ఆ విషయాన్ని, ఆ వాక్యాన్ని మీ హృదయంలోనికి ఆహ్వానించారు. అది అక్షయ బీజము అంటే నశించిపోయినటువంటి బీజము. తద్వారా మీరు తిరిగి జన్మింపబడ్డారు, మీరు తిరిగి పుట్టింపబడ్డారు. ఆ విత్తనం విత్తబడ్డది కదా, ఆత్మీయంగా యొక్క చెట్టు అనేది, మొక్క అనేది మొలిసి ఫలాలను ఇస్తుంది. అంటే ఆత్మీయమైనటువంటి ఫలాలను ఇస్తుంది. తద్వారా మీలో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, ఈ యొక్క తగ్గింపు, ఆత్మ ఫలాలన్నీ కూడా కనిపిస్తాయి. నీ జీవితంలో కూడా ఇట్లాంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కావాలని నువ్వు ఆశపడుతున్నావా? అంటే క్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానించాల్సిందే. విశ్వాసులకి అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కూడా ఈ యొక్క సత్యాన్ని గ్రహించాలి.